गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 46వ శ్లోకం దగ్గర ఉన్నాము. చదువుదాం ఒకసారి శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. సో నిస్త్రైగుణ్య ఉపనిషత్ దగ్గర ఉన్నాము. సో కామ్యకర్మలను నిందించి కామ్యకర్మలను తగ్గించుకుని నిష్కామంగా కర్మలు చేయాలి అని చెప్పడమైనది. అయితే కామ్యకర్మలను ఎందుకు నిందిస్తున్నారు అంటే దానికి కారణము ఎంత గొప్ప ఫలమైన కామ్యకర్మల నుంచి వచ్చే ఎంత గొప్ప ఫలమైన అది త్రిగుణాత్మకమైనదే, అంటే అది జగత్తులోనిదే, ఈ సంసారంలోనిదే అని అర్థం. లౌకికమైన కోరికలు సాధించుకుని భోగములు అనుభవించుట నుంచి బ్రహ్మలోక ప్రాప్తి వరకు అన్నీ కూడా త్రిగుణాత్మకమైనవే. అంటే అవన్నీ సంసారంలో భాగము, అంటే ఏది పెర్మనెంట్ కాదు. బ్రహ్మలోకము అశ్వమేధ యాగము చేసి బ్రహ్మలోకాన్ని సాధించినా కూడా బోలెడంత పుణ్యము మూటగట్టుకుని బ్రహ్మలోకం సాధించినా కూడా ఆ కాలము కొంత సమయానికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత మళ్ళీ భూలోకంలో పుట్టవలసిందే. సో నెట్ ఎంత గొప్ప ఫలాన్ని సాధించినా కూడా వేదములో చెప్పిన కర్మలు, వాటి యొక్క కర్మ ఫలములు, వాటిల్లో హైయెస్ట్ అది సాధించినా కూడా అది టెంపరరీ, అది పర్మనెంట్ కాదు. దానివల్ల సుఖదుఖముల యొక్క ప్రవాహము అలా ముందుకు సాగుటయే కానీ సుఖదుఖములకు అతీతముగా పోయి సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆనందములో నిలిచి ఉంటా అనేది జరగదు. సో కావున వాటిని కామ్యకర్మలని తగ్గించుకొని నిష్కామంగా పనిచేయగలను అని చెప్తున్నారు. నిష్కామంగా అంటే నిష్కామంగా ఈశ్వరారాధన బుద్ధితో మన కర్మలను మన స్వధర్మాన్ని మనము అనుష్ఠించాలి. నీ స్వధర్మాన్ని నువ్వు చేయి అని చెప్తున్నారు. అయితే మరి ప్రశ్న వస్తుంది, అయితే ఇంకెందుకు ఈ కర్మలు చేయడం అని. నిష్కామంగా చేయమంటున్నారు, త్రిగుణాలకు అతీతంగా ఉండమంటున్నారు, ద్వంద్వాలకు అతీతంగా ఉండమంటున్నారు అని ప్రశ్న వస్తుంది. మరి ఇదంతా చేస్తే ఇంకెందుకు ఈ కర్మలు చేయడం, కర్మ ఫలము గురించి ఆలోచించకపోతే మరి కర్మ చేయడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది మనసులో. అదే అవతారిక అని చెప్తున్నారు. మరి ఎందుకు చేయాలి అయినా కూడా అని, నిష్కామంగా కర్మ ఎందుకు చేయాలి అసలు అనే ప్రశ్న వస్తుంది మనసులో. చాలా మందికి, మనందరికీ కూడా ఈ ప్రశ్న వచ్చే ఉంటుంది. అదేమంటే ఫలము గురించి ఆలోచించకుండా పనిచేసే మాట అయితే అసలు చేయడం ఎందుకు అనేటటువంటి, ఎవరి గురించి చేస్తున్నాం ఈ పనులని అనే ప్రశ్న వస్తుంది. అదే ప్రశ్న లేవనెత్తి దానికి సమాధానంగా ఈ శ్లోకము అని అవతారిక చదువుదాము. సర్వేషు వేదోక్తేషు కర్మసు యాని అనంతాని ఫలాని న అపేక్ష్యంతే చేత్ అయితే అన్ని వేదములు అంటే ఇక్కడ వేదోక్తేషు కర్మసు అంటే వేదములు చెప్పినటువంటి కర్మలు, ఆ కర్మ ఫలములు. యాని అనంతాని ఫలాని, ఆ కర్మలలో ఎన్ని రకాల ఫలములు చెప్పబడి ఉన్నాయో వాటిని నా అపేక్షంతే, వాటిని అపేక్షించద్దు అంటున్నారు కదా. కామ్యకర్మలను నిందించి
కోరికలు లేకుండా పనులు చేయమంటున్నారు. మరి వేదంలో చెప్పిన అనంతమైన ఫలములను అవి లేకుండా పని చేయమంటుంటే నా అపేక్షంతే చేత్ కిమర్థం కిమర్థం తాని తాని ఈశ్వరాయ ఇతి అనుష్ఠీయంతే అనుష్ఠీయంతే ఇతి ఉచ్యతే శృణు. ఉచ్యతే శృణు. అయితే వాటిని మరి ఈశ్వరుని కొరకు చేయమంటున్నారు. అదేమిటి అని ప్రశ్న. వాటి ఫలములు యందు ఆసక్తి ఉండకూడదు అంటున్నారు. పైగా వాటిని ఈశ్వరుని కొరకు చేయమంటున్నారు. అదేమిటది అనేది ప్రశ్న. అంటే ఈశ్వరుని కొరకు చేస్తున్నాము అంటే, ఈశ్వరుని కొరకు చేయడము అంటే ఈశ్వరుని మంచి కొరకు చేస్తున్నాము అని అర్థం చేసుకోకూడదు. అంటే ఈశ్వరుని లాభం గురించి చేస్తున్నాం అనుకోండి, మన కర్మ చేయటం వల్ల ఈశ్వరునికి లాభం కలిగినది అనుకుంటే, ఈశ్వరుడు ఏమయ్యాడు? ఈశ్వరుడిలో లేమి వచ్చేసింది ముందు. మన కర్మకు ముందు ఈశ్వరుడిలో లేనిది మన కర్మ వలన ఈశ్వరునికి సిద్ధిస్తున్నది అనుకున్నా అని అర్థం చెప్పామనుకోండి. ఈశ్వరారాధన బుద్ధితో చేయుటకు అలా అర్థం చేసుకోలేము. అప్పుడు ఈశ్వరుడు కాకుండా పోతాడు. మరి ఈశ్వరుడు అంటే కదా, భగవానుడు అంటే సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, సంపూర్ణమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు. అటువంటి వానికి మనము కర్మలు చేయుట వల్ల మంచి జరుగుతున్నది అని చెప్పలేము. సో ఈశ్వరుని కొరకు చేయుట అంటే ఈశ్వరుని మంచి కొరకు చేయుట లేదు, ఈశ్వరారాధన బుద్ధితో చేయమంటున్నారు. సో దాన్ని అలా అర్థం చేసుకోకూడదు. మరి ఇంకెలా అర్థం చేసుకోవాలి అంటే ఈ శ్లోకం చెప్తున్నారు. మరి ఎందుకు కర్మలు చేయాలి? అయితే ఈ శ్లోకానికి అన్వయము కొంచెము అందులో 2 అధ్యాహారం చేసుకోవాలి. సంస్కృతంలో ఎప్పుడు యథా వస్తే తదా వస్తుంది పక్కన. ఎప్పుడెప్పుడైతే అని యథా అంటే అప్పుడప్పుడు అని తదా అని పెట్టుకోవాలి. యథా వస్తే తథా వస్తుంది. అలాగే యావాన్ వచ్చిన చోట తావాన్ పెట్టుకోవాలి. సో అక్కడ 2 సెంటెన్సులు ఉన్నాయి. యావాన్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతోంది, తావాన్తో ఒక సెంటెన్స్ స్టార్ట్ అవుతోంది అని అన్వయం చేసుకుంటే దాని అర్థం కుదరదు. అసలు సెంటెన్స్ యొక్క అర్థం అసలు అర్థం కుదరదు. సో దానికి ఏం చేయాలంటే పై సెంటెన్స్ లో కూడా 2 సెంటెన్స్లు ఉన్నాయి. మొదటి సెంటెన్స్ లో కూడా యావాన్ తావాన్ యాడ్ చేసుకోవాలి మధ్యలో. రెండవ సెంటెన్స్ లో తావాన్ ఉంది, యావాన్ యాడ్ చేసుకోవాలి, యావాన్ అధ్యాహారం చేసుకోవాలి. సో పై సెంటెన్స్ లో తావాను, రెండవ సెంటెన్స్ లో యావాన్ పెట్టుకుంటే అప్పుడు కానీ అన్వయం కుదరదు ఈ శ్లోకం. సో శబ్దభేదం చెప్దాం ఫస్ట్. యావాన్ అర్థ ఉదపానే అక్కడ తావాన్ పెట్టుకోవాలి. తావాన్ సర్వతః సంప్లుతోదకే. నెక్స్ట్ లైన్ లో ముందు యావాన్ తో స్టార్ట్ చేయాలి. యావాన్ సర్వేషు వేదేషు తావాన్ బ్రాహ్మణస్య విజానతః. అప్పుడు అన్వయం కుదిరి అర్థము కరెక్ట్ గా అప్పుడు ప్రతిపదానికి అర్థం రాసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది మీనింగ్. సో యావాన్ అర్థ ఎంత మేరకు అయితే మనకి లాభము కలుగుతుందో దేంటి నుంచి. ఉదపానము అంటే నుయ్య, ఒక చిన్న నుయ్య కానీ ఒక చిన్న చెరువు కానీ అటువంటివి, అంటే కొంత పరిమాణము, అంటే పరిచ్ఛిన్నమైన పరిమాణంలో ఉన్నటువంటి నీటి, ఒక చిన్న నీరు, ఒక నుయ్య కానీ ఒక చెరువు కానీ అటువంటిది, దానికి ఉదపానము అని పేరు. ఏ లాభమైతే ఉదపానము వల్ల పొందుతాము, తావాన్ అది సర్వతః సంప్లుతోదకే, పూర్తిగా అనంతమైనటువంటి నీరు ఇచ్చారనుకోండి, సర్వతః సంప్లుతోదకే, అంతా కూడా నిండిపోయినటువంటి నీటి సముద్రం ఇచ్చారు, మంచి నీటి సముద్రం ఇచ్చారు అనుకోండి మీకు. ఆ ఉదపానములో ఉన్నటువంటి లాభము ఆరు ఉదపానము నుంచి వచ్చినటువంటి లాభములు అంతటా వ్యాపించి ఉన్న నీటిలో కూడా ఉంటాయి కదా అంటున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చారు అనుకోండి,
ఎవరికైనా ఒక గ్లాసు మంచినీరు ఇచ్చారు అంటే ఏంటి, ఆ గ్లాసు మంచినీరు ఆ, తాగడానికి పనికొస్తాయి, ముఖం కడుక్కోవడానికి పనికిరావు, గ్లాసు నీళ్ళు సరిపోవు. మీరు ఒక చెంబుతో నీళ్ళు ఇచ్చారు అనుకోండి, గ్లాస్ కంటే ఎక్కువ నీళ్ళు ఇచ్చారు, చెంబుతో నీళ్ళు ఇచ్చారు, మంచి నీళ్ళు ఇచ్చారు అనుకోండి, దాంతో ముఖము కడుక్కోవచ్చు, తాగనవచ్చు. అలాగే మీరు బకెట్టెడు మంచినీళ్ళు ఇచ్చారు అనుకోండి, దాంతో స్నానం కూడా చేయొచ్చు, ముఖం కూడా కడుక్కోవచ్చు, మంచినీళ్ళు తాగొచ్చు కూడా. అదే ఒక బావి ఇచ్చారనుకోండి, మంచినీటి బావి, ఆ మంచినీటి బావి ఉన్న నీళ్ళతో తాగొచ్చు, స్నానం చేయొచ్చు, బట్టలు తుక్కోవచ్చు, మొక్కలకి నీళ్లు పోసుకోవచ్చు, ఇంకా బోల్డ్ అని పనులు చేయొచ్చు. అయితే నౌకా విహారం చేయలేరు. అప్పుడు ఒక చెరువు ఇచ్చారనుకోండి, ఒక పెద్ద చెరువు ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ నౌకా విహారం కూడా చేయొచ్చు అందులో. అంటే ఒక పెద్ద నీటి రిజర్వ్ ఇస్తే చిన్న నీటి రిజర్వ్ తో ఏం లాభం వస్తుందో ఆ చిన్న నీటి రిజర్వ్ లో వచ్చే లాభము పెద్ద దాంట్లో ఉంటుంది కదా అంటున్నారు. అది యావాన్ లాభము, ఏ లాభం అయితే ఉదపానము నుంచి మనకి లభిస్తున్నదో అది అంతటా వ్యాపించి ఉన్న నీటితో కూడా లభిస్తుంది కదా. అంటే మనకి అలా అంతటా ఒక పెద్ద అనంతమైనటువంటి మంచినీటి సముద్రం ఇచ్చేసారనుకోండి, దాంతో కూడా ఈ చిన్న ఉదపానంలో ఉన్నటువంటి లాభము పెద్ద దాంట్లో ఎలాగా ఉంటుంది. అదే విధముగా యావాన్ ఎంత ఎంత ఏ లాభములైతే సర్వేషు వేదేషు, యావాన్ ఆ అర్థ కూడా అధ్యాహారం చేసుకోవాలి. సర్వేషు వేదేషు, అన్ని వేద కర్మల యందు, వేదంలో చెప్పినటువంటి అన్ని కర్మల యందు వచ్చినటువంటి పుణ్యము, ఆనందము, ఆ కర్మ ఫలములు అనుభవించుట వలన కలిగినటువంటి ఆనందము, అది వేదంలో చెప్పిన ఎంత గొప్ప కర్మఫలమైనా కూడా అది తావాన్ బ్రాహ్మణస్య విజానత, అది బ్రహ్మస్వరూపము అంటే తన ఆత్మస్వరూపము తెలిసిన వానికి ఆ ఆనందము కూడా ఆత్మస్వరూపము తెలిసిన వానికి కలిగిన ఆనందంలో ఈ చిన్న చిన్న కోరికలు, పెద్ద పెద్ద కోరికలు కానీ చిన్న చిన్న కోరికలు కానీ వాటి వలన కలిగే ఆనందము ఆత్మస్వరూపము తెలిసిన ఆనందంలో కలిసిపోయే ఉంటుంది. ఆ ఆనందము కూడా అతనికి లభిస్తుంది, ఆత్మస్వరూపము తెలిసిన వానికి అని అర్థం. సో కర్మలు చేయుట వల్ల ఏ ఆనందము లభిస్తుందో అదే ఆనందము అంతకంటే గొప్ప ఆనందం, ఇన్ఫైనైట్ ఆనందం. ఒక కర్మ చేసామనుకోండి, కర్మఫలము అనుభవించిన రోజుని ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఆనందము అనుభవానికి వస్తుంది, చిన్న ఆనందము అనుభవానికి వస్తుంది కొంతసేపు. ఒక కర్మ చేసి ఆ కర్మఫలాన్ని సాధించిన రోజుని, ఆ భోగాన్ని అనుభవించిన రోజుని కొంత ఆనందము పుడుతుంది. ఆనందం ఎక్కడ పుడుతుంది? ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారనుకోండి, స్వర్గానికి వెళ్ళి స్వర్గంలో భోగము అనుభవించక ఆనందం కలిగింది అనుకోండి, ఈ ఆనందం ఎక్కడ పుడుతుంది? ఈ ఆనందం హృదయంలో ఉన్న ఆత్మలోనే వ్యక్తమవుతుంది ఆ ఆనందం. అంతేనే కానీ ఆనందము బయట ఉండదుగా. బయట ఉన్న ఆనందము లోపలికి రాదు, మన హృదయంలోనే మన ఆత్మలోనే ఆ ఆనందము ప్రకటమవుతుంది. అంటే లోపల ఉన్న ఆనందమే ఆ భోగానికి రెస్పాన్స్ కింద ప్రకటమవుతుంది. అంటే ఏమైనది? ఆ మనలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఎంతో కష్టపడి పనిచేసి పుణ్యం సంపాదించి స్వర్గానికి వెళ్లాల్సి వచ్చింది. ఆ ఆనందం ఏదో ఇక్కడే పొందొచ్చుగా అని చెప్తోంది శాస్త్రము. ఆ ఆనందము ఆత్మస్వరూపము తెలుసుకుని, నా స్వరూపము సుఖదుఖములకు అతీతము, నా స్వరూపము ఈ ఈ కోరికల వలన కలిగేటటువంటి సుఖములు దుఃఖములు కాదు అని తెలుసుకున్న వానికి ఆ ఆనందము ఇక్కడే ఇప్పుడే సాధ్యమవుతుంది. సో ఎక్కడికో వెళ్ళి స్వర్గలోకాన్నో బ్రహ్మలోకాన్నో సాధించుకుని అక్కడ భోగమును అనుభవించి ఏ ఆనందాన్ని అయితే పొందుతామో అదే ఆనందము ఇక్కడ ఆత్మస్వరూపము తెలుసుకున్న వానికి కూడా కలుగుతుంది. అంటే ఆత్మస్వరూపము తెలుసుకున్న వానికి కలిగిన ఆనందములో ఈ చిన్న చిన్న కోరికలు, చిన్న పెద్ద కోరికల యొక్క ఆనందములు కూడా కలిసిపోయే ఉంటాయి అని భావము. దానికి దృష్టాంతం ఏంటి? ఒక గ్లాసుడి నీళ్ళల్లో గ్లాసుడు నీళ్లు వేద కర్మలకు వచ్చినటువంటి కర్మ ఫలమునకు ప్రతీక. సో గ్లాసుడు నీళ్లతో
ఏ లాభాన్ని అయితే మనము పొందగలమో అనంతమైన నీటి నుంచి కూడా అదే లాభమును పొందగలము. అనంతమైన నీరు సర్వత సంప్లుతోదకము అంటే అంతటా వ్యాపించి ఉన్నటువంటి మంచి నీరు. అది బ్రాహ్మణస్య విజానతకి దృష్టాంతం. ఆత్మస్వరూపము తెలుసుకున్న వానికి కలిగే ఆనందము అనంతమైనటువంటి నీటి సదుపాయము వంటిది. వేదకర్మలలో చేయుట వలన ఆరు కామ్యకర్మలు చేయుట వలన కలిగే ఆనందము గ్లాసుడు నీరో, లేకపోతే చెంబుడు నీళ్ళో, లేకపోతే బకెట్టుడు నీళ్ళో, లేకపోతే ఒక బావి నుంచి వచ్చినటువంటి నీళ్ల వల్ల వచ్చే సదుపాయము వచ్చే లాభము వంటివి. ఒక దృష్టాంతము ఒకటేమో పరిచ్ఛిన్నమైనటువంటి ఆనందమునకు ప్రతీక, మరొకటి అనంతమైన ఆనందమునకు ప్రతీక. సో అనంతమైన ఆనందము అనుభవానికి వచ్చిన వానికి పరిచ్ఛిన్నమైన ఆనందములు ఆల్రెడీ అందులో కలిసిపోయే ఉంటాయి. పరిచ్ఛిన్నమన్న ఆనందము కంటే అనంతమైన ఆనందము చాలా గొప్పది అని చెప్పడానికి చెప్తారు. అందుకని కర్మలు నిష్కామంగా చేయము అని చెప్తున్నారు. అయితే నిష్కామంగా కర్మలు ఎందుకు చేయాలంటే చిన్న చిన్న ఆనందాలు వాళ్ళకి ఏం పరిగెడతావు, ఎన్నిసార్లు పరిగెడతావు, ఎన్ని కర్మలను చేస్తావు. చిన్న చిన్న ఆనందాలకి డైరెక్ట్ గా అనంతమైన ఆనందాన్నే సాధించుకోవాలి. అందుకని నిష్కామంగా కర్మలు చేయాలి. నిష్కామంగా కర్మలు చేసి అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడు ఆ అనంతమైన ఆనందము మన అనుభవానికి వస్తుంది. సో అల్పమైన దాన్ని పరిత్యాగము చేస్తే అనంతమైనది లభిస్తుంది అన్నది అర్థము అనడం, దానికి దృష్టాంతం. సో చిన్న చిన్న నీటి సదుపాయములు వెనక పరిగెట్టే కంటే అనంతమైన నీటి సదుపాయమును సాధిస్తే చిన్న చిన్న నీటి సదుపాయంలో వచ్చిన లాభములన్నీ కూడా అందులో ఇమిడి ఉంటాయి. సో అల్పాన్ని అంటే చిన్న చిన్న కోరికలను విడిచిపెట్టి అనంతాన్ని పట్టుకోమంటున్నారు. సో ఏదైనా సాధిస్తే ఈ అనంతమైన ఆనందాన్ని సాధించండి అని చెప్తున్నారు. అది సాధించు. అందుకని కర్మలు నువ్వు నిష్కామంగా చెయ్యి. నిష్కామంగా కర్మలను చేస్తే అది అంతఃకరణ శుద్ధి కలిగి అనంతమైన ఆనందమును అనుభవానికి తెచ్చుకునేందుకు యోగ్యత లభిస్తుంది. సో అందుకని చిన్న చిన్న ఆనందాలు వదిలేసేయాలి. స్వామి వివేకానంద కూడా ఇంగ్లీష్ లో దీన్ని చక్కగా సెల్ఫిష్నెస్ డస్ నాట్ పే, ఓన్లీ సెల్ఫ్లెస్నెస్ పేస్, సెల్ఫ్లెస్నెస్ ఎలోన్ పేస్. అయితే ఏమవుతుందంటే ఒక చిన్న డిస్క్లైమర్ కాదు, ఒక చిన్న గమనిక. అంటే వెంటనే అనుభవానికి వచ్చేది ఇప్పుడు నిష్కామ కర్మలు చేయడం మొదలు పెట్టినారు, బాగుంది, నేను ఇప్పుడు నిష్కామంగా కర్మలు చేస్తున్నాను, 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఆ అనంతమైన ఆనందము నా అనుభవానికి రావట్లేదు అని అన్న ప్రశ్న వస్తుంది తర్వాత. సో దానికి కూడా స్వామి వివేకానంద ఏం చెప్తారంటే, బట్ యు నీడ్ టు హ్యావ్ పేషెన్స్ అండ్ పర్సివరెన్స్. పేషెంట్ గా ఉండాలి, కొంచెము ఓర్పుతో నిష్కామంగా కర్మలు చేసుకోవాలి. చేస్తే అంతఃకరణ శుద్ధి జరిగి అనంతమైన ఆనందము మన అనుభవానికి వస్తుంది. అంటే నేను ఈ పరిచ్ఛిన్నమైనటువంటి దేహమును కాను అనేటటువంటిది క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది సత్వగుణము పెరిగి. ఆ జ్ఞానానికే ఆనందం అని పేరు. ఆనందం అన్నా జ్ఞానం అన్నా ఒకటే. జ్ఞానము అంటే అయ్యో అదేదో మనకు అర్థం కానిది అన్నట్టు అర్థం అవుతుంది. ఆనందము అంటే తేలిగ్గా అర్థం అవుతుంది. అందుకని జ్ఞానమన్నా ఆనందమన్నా రెండు ఒకటే. సో ఆనందాన్ని పొందడానికి అంటే సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆనందము, దానిని పట్టుకోమంటారు. దానిని పట్టుకుందుకు ప్రయత్నం చేయాలి. సో బ్రాహ్మణస్య విజానత అని ఉంది లాస్ట్ లో. అక్కడ బ్రాహ్మణ శబ్దానికి కాస్త విచారం చేశారు. అక్కడ బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి అంటే, అక్కడ బ్రాహ్మణ శబ్దానికి అర్థము బ్రహ్మజ్ఞాని అని అర్థం. బ్రహ్మజ్ఞాని అన్న సర్వకర్మ సన్యాసి అన్న కూడా రెండు ఒకటే. అంటే తన స్వరూపము అనంతమైనటువంటి చైతన్యమే కానీ నా స్వరూపము ఈ పరిచ్ఛిన్నమైన దేహము, మనసు, బుద్ధి, అహంకారము కాదు
అని తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. ఇక్కడ ఈ భాష్యములో ఆ ఆ, సన్యాసి అని అర్థం చెప్తారు బ్రాహ్మణ శబ్దానికి. బెల్లంకొండ రామరాయ కవి అని ఈ పుస్తకంలోనే ఉంది. ఈ భాష్యంలో తెలుగు అనువాదం తర్వాత తెలుగులో రాసినటువంటి డిస్కషన్ అంతా కూడా బెల్లంకొండ రామరాయ కవి గారు రాసిన వ్యాఖ్య. సో ఆయన చాలా పెద్ద డిస్కషన్ చేసి ఇక్కడ బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మజ్ఞాని అని అర్థము అని 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 తేలుస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవచ్చు, అందులో చాలా పెద్ద డిస్కషన్ ఉంది. అక్కడ చదివి ఫైనల్లీ బ్రాహ్మణ శబ్దానికి బ్రహ్మజ్ఞాని అంటే ఆత్మస్వరూపం తెలిసిన వానికి బ్రాహ్మణుడని అని 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 నిర్దేశిస్తారని అక్కడ ఆయన కూడా చాలా చక్కటి డిస్కషన్. ఆ డిస్కషన్ లో ఫైనల్ గా తెలియదు అది శంకర్లో కూడా. అందుకనే అక్కడ బ్రాహ్మణ శబ్దానికి సన్యాసి అనే సర్వకర్మ సన్యాసి అంటే మానసికంగా కర్తృత్వాన్ని వదిలేసిన వాడు అని అర్థం. అది గుర్తుపెట్టుకోవాలి. సన్యాసి అంటే ఇక్కడ భగవద్గీత చదువుతున్నంత సేపు ఇక్కడ ఎక్కడ సన్యాసి శబ్దం వచ్చినా సన్యాసి అంటే ఆశ్రమాన్ని బట్టి కాదు. సన్యాసి అంటే కర్తృత్వమును వదిలేసిన వాడు అని అర్థం. మనసా సన్యస్తే సన్యసాస్తే అని వస్తుంది, రాబోతోంది ముందులో. సో మానసికమైనటువంటి కర్తృత్వమును నిరాకరించుట అంతేనే, కానీ యాక్షన్స్ చేసే కర్మలను మానేయమని కాదు. కర్మలను నిష్కామంగా చేస్తారు, నిష్కామంగా చేసుకోమని. సో యావాన్ అర్థ ఉదపాని తావాన్ సర్వతః సంప్లుతోదకే. యావాన్ సర్వేషు వేదేషు అర్థః తావాన్ బ్రాహ్మణస్య విజానతః. అది శ్లోకం యొక్క అర్థము. శంకర్ల భాష్యం చదువుతాం. యథాలోకే కూప తడాకాద్యనేకస్మిన్ ఉదపానే అంటే ఏ విధంగా అయితే లోకములో కూప తడాకాది అనేక అస్మిన్ ఉదపానే. కూపము అంటే నుయ్య, తడాకము అంటే చెరువు, అంటే నుయ్య చెరువు మొదలగు అనేకములైనటువంటి ఉదపానే నీటి సదుపాయముల యందు అది చెప్తున్నారు. ఉదపానే అంటే కూప తడాకాది అనే అనేక అస్మిన్. అస్మిన్ అనేది పెట్టారంటే ఆ ఉదపానే అనేది సప్తమి ఏకవచనంలో ఉంది. దానికి ప్రోనౌన్ అస్మిన్ అంటే దాని యందు. అదే దాన్నే మళ్ళీ ఇంకొక పర్యాయ పదంతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పరిచ్ఛిన్న ఉదకే అంటే పరిచ్ఛిన్నమైనటువంటి నీటి సదుపాయము నందు. యావాన్ యత్ పరిమాణః యావాన్ అంటే యత్ పరిమాణః అంటే ఎంత వరకు అయితే, ఎంత మేరకు అయితే అని, ఎంత పరిమాణములో అయితే. స్నానపానాదిః అర్థః ఫలం ప్రయోజనం. అర్థః అంటే ఫలము, ప్రయోజనము రెండు అర్థాలు చెప్తున్నారు. అర్థః అంటే ఫలము మరియు ప్రయోజనము. స్నానపానాది ఎగ్జాంపుల్. సో ఎంత స్నానము, తాగుట మొదలగు ఫలములు లేక ప్రయోజనములు ఒక చిన్న నీటి సదుపాయంలో ఉంటాయో అవి సర్వః అర్థః అంటే ఆ ఉపయోగములన్నీ కూడా సర్వతః సంప్లుతోదకే తావానేవ సంపద్యతే. సో సర్వతః సంప్లుతోదకే అంటే అంతటా వ్యాపించి ఉన్న నీటిలో కూడా, అంటే అనంతమైనటువంటి నీటి సదుపాయంలో కూడా ఈ లాభములన్నీ కూడా సిద్ధిస్తాయి. అంటే పరిచ్ఛిన్నమైనటువంటి నీటి సదుపాయం వలన ఏ లాభములైతే ఉంటాయో అనంతమైనటువంటి నీటి సదుపాయంలో ఆ లాభములన్నీ కూడా సిద్ధిస్తాయి. సో అంటే మనము దేన్నైనా సాధించాలి అనుకుంటే చిన్న నీటి సదుపాయాన్ని సాధించాలని గోల్ పెట్టుకోవడం అనవసరము, టైం వేస్ట్ అంటున్నారు. అదేదో నిజంగా సాధించే ఓపిక ఉంటే పెద్ద నీటి సదుపాయాన్ని, అనంతమైనటువంటి నీటి సదుపాయాన్ని సాధించండి అంటున్నారు. చిన్న వాటి వెనకాల ఏం పరిగెడతారు అని దృష్టాంతం.
అది తావానేవ సంపద్యతే అన్నదాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తత్ర అంతర్భవతి ఇత్యర్థః. తత్ర అంతర్భవతి ఇత్యర్థః. సో చిన్న నీటి సదుపాయంలో ఉన్న లాభములు పెద్ద నీటి సదుపాయంలో అంతర్భవతి, అందులో కలిసి ఉంటాయి. ఏవం ఏవం ఈ విధముగా, ఏవం అంటే ఈ విధముగా, తావాన్ తత్పరిమాణః. తావాన్ తత్పరిమాణః. సో తావాన్ అని సెకండ్ లైన్ లో ఫస్ట్ లో ఉంది కదా, అక్కడ తావాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. తావాన్ అంటే అంత అంత పరిమాణము, అంత పరిమాణము. తత్ పరిమాణః. ఏవ సంపద్యతే ఏవ సంపద్యతే సర్వేషు వేదేషు సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు. వేదోక్తేషు కర్మసు. సో సర్వేషు వేదేషు అన్ని వేదములయందు. వేదములయందు అంటే ఇక్కడ వేదోక్తేషు కర్మలయందు అని అర్థం చేసుకోవాలి. అక్కడ ముందు 2-3 శ్లోకాల ముందు కూడా వచ్చింది కదా, వేద బాధరతాః అని. అక్కడ కూడా వేదము అంటే వేదములయందు చెప్పినటువంటి కర్మలు అని అర్థం చేసుకోవాలి. సో సర్వేషు వేదేషు అంటే వేదోక్తేషు కర్మసు అంటే కర్మకాండలో చెప్పినటువంటి కర్మల యందు. యహ అర్థః యహ అర్థః. ఏ ప్రయోజనం, ఏ ఫలములైతే ఉన్నాయో, యత్ కర్మఫలం యత్ కర్మఫలం. ఏ కర్మల వలన, ఆ కర్మల వలన ఏ కర్మఫలమైతే చెప్పబడినదో, సహ అర్థం సహ అర్థం. ఆ ఫలము బ్రాహ్మణస్య సన్యాసినః బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతః. పరమార్థతత్వం విజానతః. ఆ ఏవ సంపద్యతే అక్కడ పెట్టుకోవాలి, పట్టుకొచ్చి విజానతః ఏవ సంపద్యతే. అక్కడ ముందు వచ్చింది వాక్యంలో, అది వెనక్కి తెచ్చుకుని వాక్యంలో పెట్టుకుంటే అన్వయం కరెక్ట్ గా కుదురుతుంది. సో ఏ కర్మఫలములైతే వేదములో చెప్పినటువంటి కర్మకాండల భాగంలో చెప్పినటువంటి కర్మల వలన కలిగే ఫలములు ఉన్నాయో, ఆ ఫలములన్నీ కూడా ఆత్మస్వరూపము తెలిసిన సన్యాసికి సిద్ధించియే ఉంటాయి. బ్రాహ్మణస్య అంటే సన్యాసి, పరమార్థతత్వం విజానతః పరమార్థతత్వమును తెలుసుకున్నటువంటి అంటే తన ఆత్మస్వరూపమును తెలుసుకున్నటువంటి సన్యాసికి ఆ ఫలములన్నీ సిద్ధించియే ఉంటాయి. సో ఇక్కడ పరమాత్మ తత్వమును ఎరిగిన సన్యాసికి వచ్చే ఆనందము సర్వతః సంప్లుతోదకానికి ఈ ఆనందానికి దృష్టాంతము అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీరు. యహ అర్థః యహ అర్థః విజ్ఞాన ఫలం. విజ్ఞాన ఫలం. అయితే సన్యాసికి ఏ ఫలం అయితే సిద్ధిస్తుందో అంటే విజ్ఞాన ఫలం, అంటే విజ్ఞానం అనేటటువంటి ఫలము సిద్ధిస్తుంది. అంటే తన స్వరూపమును తెలుసుకొనుట అనే ఫలము సిద్ధిస్తుంది. అంటే అనంతమైన ఆనందము సిద్ధిస్తుంది సన్యాసికి. అది ఎటువంటిది? సర్వః సంప్లుతోదక స్థానీయం. సర్వతః సంప్లుతోదక స్థానీయం. సో అది దానికి దృష్టాంతము అంతటా వ్యాపించి ఉన్నటువంటి నీరు అని చెప్తున్నారు. తస్మిన్ తావానేవ సంపద్యతే. తస్మిన్ తావానేవ సంపద్యతే. సో తావాన్ అని ముందు చెప్పారు కదా, తావాన్ ఏవ సంపద్యతే అని వాక్యం ముందు చెప్పారు. దానికి అర్థం చెప్పేశారు ముందు. తావాన్ అంటే పరిమాణ అని. ఆ తత్పరిమాణమ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకోవాలి లాస్ట్ లో. ఇక్కడ తావానేవకి ఆ అర్థం చెప్పుకుంటే సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ లో సెంటెన్స్ యొక్క భావం పూర్తిగా అర్థమవుతుంది. సో అది భాష్యము. తత్రైవ అంతర్భవతి ఇత్యర్థః. తత్రైవ అంతర్భవతి ఇత్యర్థః. సో ఆత్మస్వరూపము తెలిసిన జ్ఞానికి అతను నష్టపోయే ఆనందం అంటూ ఏముండదు. సంతానమును పెంచి ఆనందం అంతా వాళ్ళకు ఉండదు కదా, వాళ్ళకి పెళ్లి అవ్వలేదు, వాళ్ళకి ఆనందం లేదు కదా అంటే, ఈ ఆనందము ఆత్మస్వరూపము తెలుసుకున్న సంసారము వలన కలిగే ఆనందము ఆత్మస్వరూపము తెలుసుకోవడం వలన కలిగే ఆనందములో కలిసిపోయే ఉంటుంది. అదేమి డిఫరెంట్ కాదు. అది కాకపోతే సంసారం వలన కలిగే ఆనందము పరిచ్ఛిన్నమైనది, ఆత్మస్వరూపము తెలుసుకోవడం వల్ల కలిగిన ఆనందము అనంతమైనది. అది తేడా. బట్ ఆనందంలో తేడా ఏమి ఉండదు. ఎందుకంటే ఆనందము కలిగినప్పుడు ఆనందము బయట వస్తువు నుంచి కలుగటలేదు, వస్తువులో లేదు ఆనందం. ఆనందము మన హృదయములో ఉంది.
మన హృదయంలో ఉన్న ఆనందమే ఆ అనుభవానికి రెస్పాన్స్ కింద మన అనుభవానికి వస్తోంది. మిగిలిన టైంలో మన అనుభవానికి రావట్లేదు, కప్పబడిపోయి ఉంటుంది అజ్ఞానం చేత ఆ ఆనందం. అది ఎప్పుడెప్పుడైతే ఓ చిన్న భోగాన్ని అనుభవిస్తామో ఆ భోగానికి రెస్పాన్స్ లో ఆ ఆనందము మన అనుభవానికి వస్తుంది. సో కొత్తగా సాధించిన ఆనందం ఏం లేదు అక్కడ అని ఆ అని చెప్తున్న మాట ఇది. సో అందుకని ఈ చిన్న చిన్న కర్మల వెనకాల పరిగెత్తడంలో ఏమీ అర్థము లేదు. నిజంగా సాధించే ఓపిక ఉంటే అనంతమైన ఆనందాన్ని సాధించాలి. నిష్కామంగా కర్మలు చేసి కొంత ఓపికగా నిష్కామంగా మన కర్తవ్య కర్మలు మనం చేసుకుంటూ పోతే అంతఃకరణ శుద్ధి, తద్వారా అనంతమైన ఆనందంకు యోగ్యత. అది అభిప్రాయం. అదే చాందోగ్య ఉపనిషత్తు నుంచి ఇదే మాటని చాందోగ్యం నుంచి కోట్ చేస్తున్నారు. అక్కడ చాందోగ్యంలో 4వ అధ్యాయంలో ఉన్న మంత్రం నుంచి కోట్ చేస్తున్నారు. సర్వం తత్ అభిసమేతి యత్కించ ప్రజాః సాధు కుర్వంతి యస్తద్వేద యత్ సవేద ఇతి శ్రుతేః. చాందోగ్యంలో ఈ మంత్రం ఉన్నది. ఏం చెప్తున్నది? యత్ ప్రజాః సాధు కుర్వంతి, ఏవేవైతే జనులు సాధు కుర్వంతి పుణ్యకర్మలను చేసి సాధిస్తారో సర్వం తత్తు అభిసమేతి. సర్వకర్మ సన్యాసి ఆ సర్వమును కూడా పొందుతాడు అంటున్నాడు. అంటే వీళ్ళు చేసిన కర్మల యొక్క ఫలములన్నీ కూడా సర్వకర్మ సన్యాసికి లభిస్తాయి అని చెప్తున్నారు. అంటే ఏవైతే జనులు పుణ్యకర్మలు చేసామనుకుంటారో ఆ ఫలములన్నీ కూడా సర్వకర్మ సన్యాసికి సిద్ధిస్తాయి. యహ తద్వేద యత్ సవేద. సో ఎవడైతే ఆ ఆత్మస్వరూపమును తెలుసుకుంటాడో అతనికి ఈ ఫలములన్నీ సిద్ధిస్తాయి అని చాందోగ్యంలో సేమ్ ఇక్కడ చెప్తున్న ప్రిన్సిపలే చాందోగ్యంలో చెప్పబడి ఉంది. సో దీనికి సోర్స్ కృష్ణుడు ఈ విధంగా చెప్పడానికి సోర్స్ చాందోగ్యంలో ఉన్నటువంటి ఈ మాట. అక్కడి నుంచి తీసుకునే ప్రిన్సిపల్ శ్రీకృష్ణుడు ఇక్కడ అర్జునుడికి యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ కొంతమంది పెద్దలు పాయింట్అవుట్ చేసేది ఏంటంటే ఇక్కడ కామ్యకర్మలను తక్కువగా చూపించుట, పైగా కామ్యకర్మలను వెంటబడి అంత కష్టపడి, అంటే కామ్యకర్మలు చేయడం ఏమి తేలికైన పని కాదు, చాలా శ్రమ తో కూడినటువంటి పని, చాలా ఓపిక, శ్రమ, బోల్డంత సంపద కూడా ఉండాలి కామ్యకర్మలు చేయాలంటే ఫస్ట్. సో అదేమి తేలికైన పని కాదు. అయినా కూడా వాటిని నిందిస్తున్నారు, తక్కువ చూపించి నిష్కామంగా పనిచేయమని. అని ఎవరు చెప్తున్నాడు? శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. శ్రీకృష్ణుడు వైదిక సంప్రదాయానికి ఎగనెస్ట్ కాదు. శ్రీకృష్ణుడు వైదిక సంప్రదాయంలో పుట్టిన మనిషియే. అంటే ఈ కర్మలు అందులోని కర్మలు చేయుట, అటువంటి కర్మలు చేసే సంప్రదాయం నుంచి వచ్చిన మనిషే. అతను కూడా రిలీజియస్ పర్సనే. శ్రీకృష్ణుడు వైదిక రిలీజియన్ కి సంబంధించిన మనిషియే, ఆ సంప్రదాయంలో పుట్టిన మనిషియే చెప్తున్నాడు ఆ మాట అని కొంతమంది పెద్దలు పాయింట్అవుట్ చేస్తారు. సో ఇది ఎవరో ఈ కామ్యకర్మలను నిందించుట అనేది వైదిక సంప్రదాయానికి అగనిస్ట్ గా ఉన్న మనిషి చెప్తున్నటువంటి మాట కాదు. ఆ సంప్రదాయంలో వైదిక సంప్రదాయాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి మనిషియే చెప్తున్నాడు ఈ మాటలన్నీ. అంటే వేదమే చెప్తోంది అలాగ. వేదమే ఈ కామ్యకర్మల సెక్షన్ అయిన తర్వాత లాస్ట్ లో వేదాంతమునకు వస్తుంది. వేదాంతము అంటే వేదము చెప్పినది, వేదమును అంతము చేయునది అని అర్థం. ఒక అర్థం వేదాంతము అంటే వేదములో చెప్పినటువంటి కర్మలు ఆ కర్మ ఫలములను అంతం చేసేస్తుంది, దానికి వేదాంతము అని పేరు. అది ఒక అర్థము. వేదాంతము అన్న పదమునకు వ్యుత్పత్తిలో ఒక అర్థం అలా చెప్తారు. వేదములను అంతము చేయునది ఒకటి, వేదమునకు అంతము అంటే వేదమంత్రములకు లాస్ట్ ఫుల్ స్టాప్, కాబట్టి వేదాంతం. రెండు, ఇంకొక అర్థము వేదములను అంతము చేయునది అంటే వేదములో చెప్పినటువంటి, వేదంలో ఏం చెప్తారు, కర్మకాండ, ఉపాసనకాండ అంతా కూడా
ఒక రకమైనటువంటి ఫలమును సాధించుట. ఆ ఫలమును సాధించుటకు చేయవలసినటువంటి కర్మలు కానీ ఉపాసనలు కూడా కర్మలే. ఉపాసన కూడా ఎఫర్ట్తో కూడుకున్నటువంటి పనులే అవన్నీ కూడా. సో కానీ వాటిని అంతం చేస్తుంది, అంటే వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ని తీసివేసేస్తుంది. అక్కడ దాకా వచ్చాక, ఒక స్టేజ్కి వచ్చాక వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ని తీసేస్తుంది. సో అందుకని వేదాంతము. సో అది కూడా చెప్తారు ఆ మాట. ఇది కృష్ణుడు చెప్తున్నట్టు, ఇది వైదిక సంప్రదాయమునకు ఎగ్నెస్ట్ గా చెప్తున్నటువంటి మాట కాదు. వైదిక సంప్రదాయం నుంచి వచ్చిన ఆత్మజ్ఞానియే ఈ మాట చెప్తున్నాడు అని కూడా గుర్తు చేస్తారు. ఇదే ప్రిన్సిపల్ ని సపోర్ట్ చేసుకుంటూ శ్రీకృష్ణుడు 4వ చాప్టర్ లో కూడా ఇంకో శ్లోకం చెప్పబోతున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు చూద్దాం దాని అర్థము. సర్వం కర్మాఖిలం ఇది సర్వం కర్మాఖిలం ఇతి చ వక్ష్యతే వక్ష్యతే అని కూడా చెప్పబోతున్నాడు అని. సర్వం కర్మాఖిలం అని ఒక శ్లోకం ఉన్నది, అది కూడా చెప్పబోతున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ కూడా ఇదే ప్రిన్సిపల్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏ ఫలములైతే చిన్న చిన్న కర్మలయందు, చిన్నవి కానీ పెద్దవి కానీ కర్మలయందు ఏ ఫలములైతే ఉన్నాయో ఆ ఫలములన్నీ కూడా అనంతమైన ఆనందములో ఇమిడిపోయి ఉంటాయి. సో నిజంగా ఏమైనా సాధించాలి అనుకుంటే అనంతమైన ఆనందాన్ని సాధించే ప్రయత్నం చేయాలి. సో నిష్కామంగా కర్మలు చేయాలి అని చెప్తున్నటువంటి మాట. తస్మాత్ ప్రాక్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తేః అంటే జ్ఞాననిష్ట ప్రాప్తి కలుగక ముందు, జ్ఞాననిష్టకు యోగ్యత. అధికారము అంటే సంస్కృతంలో యోగ్యత అని అర్థం. అధికారము అంటే తెలుగులో లార్డ్షిప్, కానీ సంస్కృతంలో లార్డ్షిప్ కి ఐశ్వర్యము అన్నమాట. సంస్కృతంలో ఐశ్వర్యము అంటే ప్రభుత్వం, తెలుగులో అధికారం అంటే ప్రభుత్వం. అర్థం మారిపోయింది తెలుగులో, అదే వర్డ్. కాకపోతే సంస్కృతంలో అది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ మనకి గీతలో అధికారము, ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో కూడా వస్తుంది కర్మణి ఏవ అధికార అని. అక్కడ అధికారము అంటే యోగ్యత అని అర్థం. అధికారము అంటే ఇక్కడ ప్రభుత్వము కాదు, యోగ్యత అంటే క్వాలిఫికేషన్ అని అర్థం. సో జ్ఞాననిష్టకు క్వాలిఫికేషన్ రాకముందు, జ్ఞాననిష్ట అధికార ప్రాప్తేః ప్రాక్, జ్ఞాననిష్టకు అధికారము రాక మునుపు కర్మణి అధికృతేన కూపతడాగాద్యర్థ స్థానీయం కర్మ కర్తవ్యం. అంటే అపి ముందు చదివేసుకోవాలి. అప్పుడు కూపతడాగాద్యర్థ స్థానీయం అపి కర్మ కర్తవ్యం. సో కర్మల యందు ఉన్నటువంటి, అంటే అది కర్మని అధికృతేన అంటే కూపతడాకాది అర్థస్థానీయం అంటే దృష్టాంతంలో ఒక చిన్న నీటి సదుపాయమునకు ఈక్వివలెంట్ అయినటువంటి కర్మలు. అది నీటి సదుపాయము గ్లాసులో నీళ్లు కావచ్చు, బకెట్లో నీళ్లు కావచ్చు, నూతిలో నీళ్లు కావచ్చు, చెరువులో నీరు కావచ్చు. ఇవన్నీ కూడా వీటికి ఈక్వివలెంట్ అయినటువంటి కర్మలను చేస్తూనే ఉండాలి. కర్మ కర్తవ్యం. కర్తవ్య కర్మలు ఏవైతే ఉన్నాయో అవి ఫలములతో ఉంటాయి, కానీ ఫలములు వదిలేసి చేయాలి. ఫలములను పక్కన పెట్టేసి నిష్కామంగా చేయాలి, కర్మలు చేస్తూ ఉండాలి. అంటే కానీ కర్మలు మానేయకూడదు అని చెప్తున్నారు. సో జ్ఞాననిష్టాధికార ప్రాప్తేః ప్రాక్, జ్ఞాననిష్టకు యోగ్యత కలిగేంత వరకు, అంటే నేను కర్తను అన్న భావం ఉంటుంది. ఆ యోగ్యత వచ్చినప్పుడు నేను కర్తను అన్న భావం పోదు. ఆ నేను కర్తను అన్న భావం ఉన్నంత వరకు కూడా మరేం పర్వాలేదు. నువ్వు కర్తవు అనుకుంటున్నావా, సరే అలాగే అనుకో, కానీ అలా అనుకుని నిష్కామంగా కర్మలు చేయము. అది ఇన్స్ట్రక్షన్. అది చాలా చక్కటి శ్లోకం. నిస్త్రైగుణ్య ఉపనిషత్తులో 2వ శ్లోకం. దీన్ని 45, 46 ఈ రెండింటికి నిస్త్రైగుణ్య ఉపనిషత్తు అని పేరు. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. యావానర్థ ఉదపానే
यावानर्ध उदपाने सर्वतः सम्प्लुतोदके सर्वतः सम्प्लुतोदके तावान् सर्वेषु वेदेषु तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः. ब्राह्मणस्य विजानतः. తర్వాత శ్లోకం చదువుతాము. कर्मण्येवाधिकारस्ते कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः मा ते संगोस्त्वकर्मणि. मा ते संगोस्त्व कर्मणि. సో ఇది చాలా ఫేమస్ శ్లోకము. దీనికి కర్మయోగోపనిషత్ అని పేరు. ఇక్కడ నుంచి ఒక 4 శ్లోకాలు ఎన్నో కర్మయోగోపనిషత్ అని పేరు. పైగా ఈ శ్లోకంలో 4 సూత్రాలు ఉన్నాయి. దీన్ని కర్మయోగ చతుస్సూత్రి అని కూడా అంటారు. కర్మణి ఏవ అధికారః మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి. సో 4 సూత్రాలు ఉన్నాయి అక్కడ. 4 విషయాలు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఆ శ్లోకంలో. దీనికి కర్మయోగ చతుస్సూత్రి అని కూడా పేరు. అయితే ఈ శ్లోకము చాలా సిగ్నిఫికెంట్ శ్లోకం. ఇటువంటి శ్లోకము అసలు ఫిలసాఫికల్ లిటరేచర్లో ఇంకెక్కడ దొరకదు. ఇది భగవద్గీతలోనే దొరుకుతుంది. ఇండియన్ ఫిలసాఫికల్ లిటరేచర్లో కానీ వెస్టర్న్ ఫిలసాఫికల్ లిటరేచర్లో కానీ ఇటువంటి శ్లోకం కనిపించదు, ఇటువంటి డిస్క్రిప్షన్ కనిపించదు. అంటే జ్ఞానాన్ని డే టు డే లైఫ్ని రెండిటికి కూడా ఒక రకమైనటువంటి మేళవింపు ఇక్కడ ఉంది ఈ శ్లోకంలో. ఇటువంటిది కర్మకు సంబంధించినటువంటి ఇటువంటి డిస్క్రిప్షన్ అసలు ఇంకెక్కడ వరల్డ్ లిటరేచర్లో ఇంకెక్కడ లేదు. చాలా యునీక్ డిస్క్రిప్షన్, యునీక్ దాన్ని ఏమంటారు, కర్మని జ్ఞానాన్ని అంటే డే టు డే లైఫ్ని జ్ఞానాన్ని రెండింటినీ కూడా ఒక రకమైనటువంటి కామన్ గ్రౌండ్కి తీసుకొచ్చేటటువంటి ప్రతిపాదన. ఇది చాలా చాలా మౌలికమైనటువంటి చాలా యునీక్ ప్రతిపాదన. పైగా ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి ప్రిన్సిపల్ని అర్థం చేసుకుని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎంత మేరకు మనము దీన్ని జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తామో అంత మేరకు మనం చేసే పనుల్లో ఎక్సలెన్స్ కూడా దారితీస్తుంది. అది కూడా చెప్తాడు శ్రీకృష్ణుడు. యోగ కర్మషు కౌశలం అని రాబోతోంది, నెక్స్ట్ వస్తుంది ఆ శ్లోకం కూడా. సో ఆ కర్మల యందు కౌశలము అంటే ఎక్సలెన్స్ ఇన్ యాక్షన్. చేసే పనిలో ఎక్సలెన్స్ ని సాధించాలి అంటే ఈ ప్రిన్సిపల్ ఎంతో తోడ్పడుతుంది. ఈ ప్రిన్సిపల్ని ఆకళింపు చేసుకుని దీన్ని అర్థం చేసుకుని ఈ ప్రిన్సిపల్ని కానీ మనం జీవితంలో పాటించగలిగితే ఎంత మేరకు దీన్ని పాటిస్తామో అంత మేరకు జీవితంలో మనం చేసే పనులలో ఎక్సలెన్స్ కూడా ఏర్పడుతుంది. సో దీని అర్థము, దీని భాష్యము మనము గురువారం నాడు చదువుదాం. అది ఇక్కడితో ఆపేద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.